ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలి అన్న పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో డీలిమిటేషన్ చేయాలి అని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ వేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం డీలిమిటేషన్ చేయాలి అని పిటిషన్లో కోరారు. ఆర్టికల్ 170కి లోబడి ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 50, ఇటు తెలంగాణలో దాదాపు 34 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజానికి విభజన చట్టంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పార్లమెంట్ లో ఒక్కొక్క పార్లమెంట్ లో 2 సీట్లు పెంచాలనేటువంటి ఒక నిబంధన ఉంది. అలాగే ఇటు తెలంగాణలో కూడా ప్రతి పార్లమెంట్ లో 2 సీట్లు పెంచాలనేటువంటి ఒక నిబంధన ఉంది. కానీ అది ఇప్పటివరకు అమలు కాలేదు. సో దాన్ని అమలు చేయాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఒకవైపు డీలిమిటేషన్ జరిగింది, అక్కడ అసెంబ్లీ సీట్లను పెంచారు. కానీ అంతకంటే ముందే వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన పిటిషన్ లో వాదించారు. అయితే ఈ అంశంపైన సుప్రీంకోర్టు గతంలోనే సుదీర్ఘంగా విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది. సో కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి ధర్మాసనం దీనిపైన తీర్పు వెలువరించింది. సో ఈ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. నిజానికి డీలిమిటేషన్ అనేది ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే జరగాలని రాజ్యాంగ సవరణ జరిగింది. సో ఆర్టికల్ 170 అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం 2026 తర్వాత వచ్చేటువంటి జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని అందులో రాసి ఉంది. సో ఆ నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారమే తాము నడుచుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రం తమ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని రకరకాల డిమాండ్లు కనుక వస్తుంటే అది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వరద గేట్లను, ఒక ఫ్లడ్ గేట్లను తెరిచినట్లు అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి విషయాన్ని తాము ఐసోలేషన్ గా చూడలేమని కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ మెకానిజాన్ని అనుసరించి పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఒకే రకమైనటువంటి సిస్టమ్ ఉండాలి, ఎన్నికల యంత్రాంగం గానీ ఎన్నికల డీలిమిటేషన్ గానీ ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఏపీ తెలంగాణ చట్టంలో ఉన్నప్పటికీ సో ఇది ఆర్టికల్ 170కి లోబడి ఉంది. కాబట్టి 2026 తర్వాత ఫ్రెష్ గా వచ్చేటువంటి జనాభా లెక్కల ఆధారంగానే తదుపరి నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ఉండబోతుంది. అలాగే నియోజకవర్గాల సరిహద్దుల మార్పు ఇదంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. నిజానికి 2014లో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగినటువంటి సమయంలో తెలంగాణలో కేవలం 119 సీట్లు మాత్రమే అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కాబట్టి కొంత డీస్టెబిలైజ్ జరిగేటువంటి అవకాశం ఉంది. చిన్న రాష్ట్రం కాబట్టి తరచూ ప్రభుత్వాలు మారేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనా నేపథ్యంలో సీట్ల పెంచేందుకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రాలోను ప్రతి పార్లమెంట్ లో 2 అసెంబ్లీ సీట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. కానీ అమల్లో మాత్రం అది సాధ్యం కాలేదు. సో మొత్తానికి తాజాగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఇక 2026 తర్వాత అంటే వచ్చే ఏడాది ఎలాగూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జనాభా లెక్కలు 2027లో రాబోతున్నాయి. కాబట్టి 2029 కల్లా ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్, థాంక్యూ వెంకటేష్.